కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా భావించే మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ బృందం ఇప్పటికే మేడిగడ్డకు వెళ్లి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్, కరీంనగర్ నేతలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఇటీవల ఈ 3 బ్యారేజీల పరిస్థితిపై వస్తున్న వార్తలు, సాంకేతిక అంశాలపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ప్రాజెక్టు స్థితిగతులను స్వయంగా పరిశీలించాలని పార్టీ నిర్ణయించడంతో బీఆర్ఎస్ నేతలు కదలి వెళ్లారు. ప్రత్యేకంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, నిర్మాణ నాణ్యత, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, తాటికొండ రాజయ్య, పుట్ట మధుతో పాటు పలువురు నాయకులు సందర్శించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మనం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద బ్యారేజ్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టును వాడుకలోకి తీసుకురాకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మేడిగడ్డ బరాజును సందర్శించినటువంటి సందర్భం నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వచ్చి మేడిగడ్డ బరాజును పరిశీలించినటువంటి పరిస్థితి. అనేక సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి కూడా విసిరినటువంటి సందర్భం. మనతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, దయాకర్ రావు గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించారు, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది సార్? మేడిగడ్డ కిందకు రావడం జరిగిందంటే, గతంలో మేడిగడ్డ కూలిపోయినప్పుడు మేము అందరం కూడా వచ్చాం. హరీష్ రావు గారు మేము అందరం కూడా వచ్చి ఆ రోజు చూసాం. ఆ రోజు చూసి చిన్న దానికి వీళ్ళు రాజకీయం చేస్తాను, 2 పిల్లలు దెబ్బతిన్నాయి వాస్తవమే. ఆ పిల్లలను రిపేర్ చేయొచ్చు, ఎల్ఎన్టీ వాళ్ళు చేసే అగ్రిమెంట్ ఉన్నది, వాళ్ళు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా కొద్ది రోజుల తర్వాత వచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మేము నల్గొండల కేసీఆర్ గారు మీటింగ్ పెడితే దాన్ని డైవర్షన్ చేసానికి ఇక్కడికి రేపు జగిత్యాల మీటింగ్ ఉన్న 20వ తారీఖు నాడు దాన్ని డైవర్షన్ చేసిన మీటింగ్. ఇవాళ ఒక్కసారి మీరు చూడండి, రిపేర్లు అయిపోయినాయి. ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన రిపేర్లు నీళ్ళు వదిలిపెడితే అయిపోతుంది. ఇదో డ్రామా, దీనికి పెద్ద ఖర్చు లేదు, ఏది లేదు. ఇదోతో బోకరు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలన్నీ బోకరు. ఇది నాకు అనిపిస్తుంది అనుమానం, ఇది ఎలక్షన్ల ముందే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేసినట్టే దీనికి మనకు తెలిసి వస్తుంది. దీన్ని చేయబట్టే తెలంగాణను నష్టం చేశాడని ప్రజలలో తీసుకుపోయి ప్రజలతోటి ఓట్లు వేసుకొని గెలిచాడు. 3 ఏళ్ళు నానబెట్టాడు. అసలు మేడిగడ్డ లేదు, కాళేశ్వరం లేదు, ఏది లేదు, అంది లేదు, ఇది లేదు. ఇప్పుడు ఎందుకు అక్కడికి వచ్చింది? జనం రివర్స్ అవుతారు. 3 ఏళ్ళు ఎండబెట్టావు, 3 ఏళ్ళు పంటలు దెబ్బతిన్నాయి, రైతులన్నీ ఆగమాగమయ్యారు. ఎంత ఒక డ్రామా. 3 ఏళ్ళు ఇక్కడ శ్రీధరబాబు ఉష్క మీట నడిపిండు. ఇదంతా ఒక డ్రామా. దయచేసి ఇప్పటికైనా ప్రజలు గమనించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీళ్ళు వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తిస్తున్నారు. దాంతో పాటు ఆరు రమేష్ గారు కూడా సందర్శనకు వచ్చినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? పూర్తి స్థాయిలో 2.5 ఏళ్ల పాటు దీన్ని కాలయాపన చేసి ఇప్పుడు నిర్మించే విధంగా ఒక కమిటీ వేశాము, దీన్ని త్వరలో పునరుద్ధరిస్తామన్నటువంటి ప్రకటన చేస్తామన్నటువంటి మీరు కూడా సవాల్ వేసినటువంటి పరిస్థితి. 3 సవాళ్లను విసిరిన సందర్భాన్ని మేము కూడా చూస్తాం. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి పూర్తి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగునీటితో పాటు బ్రహ్మాండమైన గ్రౌండ్ వాటర్ పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ పేరు చంద్రశేఖరరావు గారికి ఉండకూడదు అని ఎన్నికల ముందు మేడిగడ్డని ఏదో చేసి కాళేశ్వరం కూలిపోయింది అని, ఇది పనికిరాదు అని 2.5 సంవత్సరాలుగా ఎండబెట్టి పండబెట్టి, మరి ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఏజెన్సీ ఉందో మేము చేస్తామన్నా కూడా వాళ్ళని చెయ్యనీయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతుల నోరు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేసిండ్లే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు బ్రహ్మాండమైన ఇసుక దందా చేసిండ్రు, బ్రహ్మాండమైన డబ్బులు సంపాదించుకున్నారు, రైతుల నోట్ల మట్టి కొట్టిళ్ళు. ఇప్పుడు చూడడానికి వస్తున్నాడు. 20వ తారీఖు ప్రజా ఆశీర్వాద సభ
కేసీఆర్ రైతులు ఆశీర్వదిస్తడానికి ఎక్కడ పోతారో మీడియా అంతా అడ్డుపోకుండా ఇటు డైవర్ట్ చేయాలి. మరి మేడిగడ్డను చూడాలి. ఎస్ చూడు, చాలా సంతోషం. మరి ఇప్పటికైనా అక్కర వస్తుందని నువ్వు వస్తున్నావా? అక్కర వస్తే ఏం చేస్తావు? మరి ఇప్పటి వరకు చేసిన తప్పిదానికి రైతాంగానికి ఏం క్షమాపణ చెప్తావు? దయచేసి అది చెప్పి నువ్వు ఇక్కడ బహిరంగ సభ పెట్టుకో, విజిట్ చేయి. వెంకటరమణ గారు ఏం చెప్తారు? మీరు స్వయంగా పరిశీలనకు వచ్చారు, చూసినటువంటి పరిస్థితి ఏం కనిపిస్తుంది మేడిగడ్డ బరాజ్ దగ్గర? మీరు చూడండి, ఇప్పుడు ఏప్రిల్ మిడిల్లో ఉన్నాం. మే అంటే ఆల్మోస్ట్ ఆల్ గోదావరి ఇప్పుడు కూడా వాటర్ ఫ్లో ఎట్లుందో మీరు చూస్తున్నారు. వాటర్ ఫ్లో ఇప్పటికి కూడా చాలా సీరియస్గా వాటర్ వెళ్ళిపోతుంది కిందికి. అంటే ఈ ప్రాజెక్టు దాదాపు సంవత్సరంలో మరి ఒక 2 నెలలు తప్ప 10 నెలలు ఎప్పటికి కూడా నీళ్లు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎప్పటికి కూడా పచ్చగా పంట పొలాలతో ఉంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది. ఈ ప్రాజెక్టు చిన్న పిల్లర్ కుంగితేనే ఈరోజు ఆ రోజు ఎల్ఎన్టీ అనే ఒక ప్రపంచంలోనే అత్యంత రిపీటెడ్ ఉండే సంస్థ వాళ్ళ యొక్క మరి మెయింటెనెన్స్ పీరియడ్లో ఉండంగా దాన్ని అడ్డుకొని ఈరోజు ప్రాజెక్ట్ కట్టకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈ రకంగా మరి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా ఖచ్చితంగా తెలంగాణకు ఆల్టర్నేట్ లేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తెలంగాణ శ్రీరామ రక్ష. గంధజ్యోతి గారు, మీరు ఏం చెప్తారు? రైతాంగాన్ని అంతా కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి, 2.5 ఏళ్ల కాలం పాటు రైతాంగం పండించేటువంటి పంటలను ఎండబెట్టినటువంటి పరిస్థితి ఏం చెప్తారు మేడం? ఇవాళ సందర్శన తర్వాత ఏం కనిపించింది? ఏం చెప్తామండి, చూస్తూ ఉంటే మీకు కనిపిస్తలేదు. ఇక్కడికి వచ్చిన అందరు ఇవాళ మీడియా మిత్రులు మీరందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ చూస్తే ఇది కావలసుకొని చేసింది అనేది కళ్ళకు కొట్టి వచ్చినట్టు కనబడతా ఉన్నది. రేపు రాబోయే రోజులలో రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు, ప్రకృతి యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మంచిగా నీళ్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ఏదో చిన్న రిపేర్ వస్తే ఇవాళ అదృష్టం బాగుండి వాళ్ళు గెలిచిండ్రు, అదృష్టం బాగాలేక మేము ఓడిపోయినాం. సరే, ఓడిపోయినంత మాత్రాన రైతులకు ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇవాళ కిందికి పంపించి పంటల్ని ఎండబెట్టినటువంటి మానవత్వం లేనటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల పాటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణలు, ఆ తర్వాత కమిటీలు, పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని పరీక్షలు కూడా, ఏదైతే డ్యామ్ సేఫ్టీ ఉందా, డ్యామ్కు సంబంధించినటువంటి భద్రత ఉందా లేదా అన్నటువంటి పరీక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అంటే ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు, ఆ పర్యటన చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ విమర్శలు చేస్తారో, రైతాంగానికి సంబంధించి ఇంకేం చేస్తారో పూర్తి స్థాయిలో ఇవన్నీ విషయాలు తెలుసుకునే విధంగా అయితే ఇప్పటికే తెలంగాణ రైతాంగం కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్కు రానున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కూడా వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు వాసుదేవ్ రెడ్డి గారు ఏం పరిశీలిస్తున్నారు? ఇవాళ వచ్చిన తర్వాత బ్యారేజ్లో ఉన్నటువంటి పియర్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏం కనిపించింది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇవాళ ఏం కనిపిస్తుంది మీరు చూసిన తర్వాత? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా ఇది చూపించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నం ఇలా విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే ఇలా వారే స్వయంగా నాడు ఎన్నికలకు పోతున్న సందర్భంలో ఇక్కడ బాంబులు పెట్టి కూలగొట్టిండ్రు, ఇది పేల్చిండ్రని చెప్పి అనేక సందర్భాల్లో మేము ఆరోపించినాం. ఆ ఆరోపించింది ఇలా వాస్తవమైంది. ఎందుకు వాస్తవమైందంటే ఇవాళ ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలా నిపుణుల కమిటీ వచ్చింది ఇక్కడికి. దాంట్లో ప్రధానంగా సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ సాయిల్ ఎట్లా కుంగింది, ఇది ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతుంది మళ్ళీ ఈ ప్రాజెక్టు అని చెప్పి. దాంతోపాటు ఈ యొక్క పిల్లర్స్ని ఇక్కడ హోల్స్ పెట్టి దీంట్లో టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ నిపుణులతోటి అలా టీఆర్ఎస్ పార్టీ బృందం చర్చించింది, మాట్లాడింది. వారు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది, ఈ పిల్లర్కు డోకా లేదు, ఇది కొద్దిగా కుంగింది మాత్రమే. ఆ కుంగిన దాన్ని వాళ్ళు రిపేర్ చేయించినట్టు అక్కడ చూపించారు. వాళ్ళు కుంగింది రిపేర్ అయిపోయింది, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇక మొత్తం ఏదో అయిపోయిందని చెప్పి, బ్రహ్మాండం బద్దలైందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర చేసింది. మనతో పాటు వాసుదేవ్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్కి సంబంధించి ఏదైతే పియర్స్ ఉన్నాయో, ఈ పియర్స్కి సంబంధించినటువంటి నిపుణులంతా కూడా దీన్ని పరిశీలించారు, దీన్ని పరీక్షలు చేశారు. మరికొన్ని 100 ఏళ్ల పాటు ఇది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, భద్రతకు సంబంధించి పటిష్టంగా ఉంటుందన్నటువంటి రిపోర్ట్లు కూడా వెళ్తున్నాయన్నటువంటి అంశాన్ని చెప్తున్నారని వాసుదేవ్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీవీ న్యూస్, మేడిగడ్డ బరాజ్ నుంచి జయశంకర్, భూపాలపల్లి జిల్లా.